వారసత్వ సంపద అని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ అన్నారు. యోగాను ప్రతి ఒక్కరికి చేరువ చేయాలనేది ప్రభుత్వ లక్ష్యమని, అందుకే రాష్ట్ర ప్రభుత్వం యోగాంధ్ర వారోత్సవాలు నిర్వహిస్తుందని వెల్లడించారు. కృష్ణా నదిపై యోగా ఆన్ వాటర్ క్రాఫ్ట్ ఫ్లోటింగ్ యోగాతో ప్రపంచ రికార్డుకు ఎన్టీఆర్ జిల్లా ఆధ్వర్యంలో మెగా ఈవెంట్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ఎంపీ కేశినేని శివనాథ్ తో పాటు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా యోగాని నిత్య జీవితంలో ఒక భాగం చేసుకోవాలని కేశినేని సూచించారు. అప్పుడే ఆరోగ్యంగా ఆనందంగా జీవించగలమన్నారు. ముందుకు నిటారుగా తిప్పండి. ఈ చేతుల మూమెంట్ ని నుంచోండి. నిటారుగా మీ స్థానంలో నుంచోండి. నిదానంగా రెండు చేతులను అప్పర్ బాడీ ముందుకు వంచి అందరూ కూడా వీలైనంత వరకు యోగా ఇవాళ మన జీవనంలో ఒక ప్రక్రియ. ఇవాళ ఎన్టీఆర్ జిల్లా అధికారులు, విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు ఆధ్వర్యంలో యోగా ఆన్ వాటర్ క్రాఫ్ట్స్ వరల్డ్ రికార్డ్ సుమారు 2000 మంది పడవల మీద వివిధ రకాల బోట్ల మీద యోగా చేసి వరల్డ్ రికార్డ్ నెలకొల్పారు. ఈ ప్రాంతం ఎప్పుడు కూడా వరల్డ్ రికార్డుకి ప్రసిద్ధి చెందిన ప్రాంతం. గతంలో కూడా చూసాం, ఇదే ప్రాంతంలో గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో డ్రోన్ షో జరిగింది. ఆ రోజు కూడా మనం సుమారు 5000 డ్రోన్స్ ఆకాశం మీదకి ఎగురవేసి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ ఎక్కాం. అటువంటి ఈ ప్రాంతంలో ఇవాళ వాటర్ క్రాఫ్ట్స్ మీద వరల్డ్ రికార్డ్ సృష్టించడం చాలా ఆనందంగా ఉంది. విజయవాడ అంటేనే ఒక అవేర్నెస్ ఉన్న ప్రాంతం. ఇవాళ విజయవాడ ఏ విధంగా వరల్డ్ రికార్డు సృష్టించిందో రేపు 21వ తారీఖు గౌరవ ప్రధానమంత్రి వర్యుల ఆధ్వర్యంలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు విశాఖపట్నంలో యోగా డే సందర్భంగా ప్రపంచ రికార్డు సృష్టించే విధంగా 5 లక్షల మందితో యోగా చేయటం జరుగుతుంది. దాంట్లో భాగంగా గౌరవ నారా లోకేష్ గారు ప్రతిష్టాత్మకంగా తీసుకుని దాన్ని సక్సెస్ అయ్యే విధంగా 5 లక్షల మంది వచ్చే విధంగా చేసే విధంగా వారు కృషి చేస్తున్నారు. మనం చూస్తున్నాం, గత 15-20 రోజుల నుంచి మా గౌరవ కలెక్టర్ లక్ష్మీ షా గారి ఆధ్వర్యంలో వివిధ రకాలుగా యోగాని అవేర్నెస్ పెంచుతున్నారు. మొన్న కూడా భారీ ర్యాలీ చేశారు. అన్నిటికన్నా ముఖ్యంగా వివిధ ప్రాంతాల్లో రేపు కొండపల్లిలో కూడా యోగా డే పెట్టబోతున్నాం. ఇట్లా అన్ని ప్రాంతాల్లో యోగా అవేర్నెస్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కంకణం కట్టుకుంది. ప్రతి ఒక్కరూ రాష్ట్ర ప్రజలందరూ యోగాలో ఒక భాగంగా తమ జీవన విధానంలో భాగంగా ఉండాలని రాష్ట్ర ముఖ్యమంత్రులు గారు చెప్తున్నారు. తప్పకుండా ఆ విధంగా జిల్లా యంత్రాంగం, రాష్ట్ర యంత్రాంగం పనిచేస్తున్నందుకు చాలా గర్వకారణంగా ఉందని తెలియజేసుకుంటూ ప్రజలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. యోగా ఆన్ వాటర్ క్రాఫ్ట్ అనే వరల్డ్ రికార్డ్ కోసము ట్రై చేశాము. దీనికోసము గౌరవ ఎంపీ గారు, గౌరవ టూరిజం సెక్రటరీ గారు, అలాగే జీడీ సెక్రటరీ సార్ రావడం చాలా ఆనందంగా ఉంది. వాళ్ళందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ విజయవాడ అలాగే ఎన్టీఆర్ జిల్లా వాసులందరికీ ఈరోజు పార్టిసిపేట్ చేసిన ప్రత్యేక ఆర్గనైజేషన్స్కి, ప్రత్యేక సంస్థకి, అలాగే ప్రత్యేక అధికారులకి, ప్రజలకి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. వర్షం వస్తున్నప్పటికీ కూడా చాలా చక్కగా వచ్చి అందరూ ఎంతో ధైర్యంగా, ఎంతో దృఢ సంకల్పంతో వచ్చి పార్టిసిపేట్ చేసి ఈ కార్యక్రమం సక్సెస్ చేశారు. సో దీంట్లో రికార్డు కూడా సృష్టించే అవకాశం ఉంది. దాన్ని కూడా మనం హోప్ చేస్తున్నాము. దీనికి సహకరించిన మీడియా మిత్రులు, అలాగే సీరియస్ సర్స్ అందరూ, అలాగే ప్రజాప్రతినిధులందరూ, ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.